వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1, 2, 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భవితా సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భవితా సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మనం ఈరోజు కొన్ని టాపిక్స్ని మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ టాపిక్ జిఎస్టీ గణాంకాలు సంస్కరణలు. మరి జిఎస్టీ గణాంకాలు సంస్కరణలకు సంబంధించి కొంత సమాచారం. మరి జిఎస్టీ గణాంకాలు సమాచారానికి ప్రకారం గడిచిన 5 ఏళ్లలో మనకి జిఎస్టీ వసూలు అనేవి రెట్టింపు కావడం జరిగింది. గడిచిన 5 ఏళ్లలో జిఎస్టీ వసూలు ఎంతవరకు నమోదయ్యాయి అంటే రెట్టింపుగా నమోదవ్వడం జరిగింది. మరి ఏంటా జిఎస్టీ కలెక్షన్స్ అంటే లాస్ట్ 5 yearsకి సంబంధించిన జిఎస్టీ కలెక్షన్స్ని ఒకసారి చూస్తే మనకి 2017 నుంచి 18 వరకు 2017 to 18 వరకు జిఎస్టీ కలెక్షన్స్ అనేవి 90,000 కోట్లుగా నమోదైంది. జిఎస్టీ అనే 2017 to 18 అనేది ఎంతవరకు నమోదయ్యింది అంటే దాదాపుగా 90,000 కోట్ల వరకు నమోదైంది. మనకి 2021-22లో జిఎస్టీ కలెక్షన్స్ అనేవి దాదాపుగా 1.51 కోట్లుగా నమోదైంది. 21-22లో ఎంతవరకు నమోదైంది అంటే 1.51 కోట్లుగా నమోదైంది. మనకి 22-23లో దాదాపుగా 5.68 కోట్లుగా జిఎస్టీ అనేది నమోదు కావడం జరిగింది. అలాగే 23-24లో దాదాపుగా 1.84 కోట్లుగా జిఎస్టీ అనేది నమోదు కావడం జరిగింది. మనకి ఈ సంవత్సరానికి లేదంటే 24-25 సంవత్సరానికి సంబంధించి దాదాపుగా 2.37 లక్షల కోట్ల వరకు జిఎస్టీ అనేది నమోదు కావడం జరిగింది. అంటే మనం ఒకసారి కంపేర్ చేస్తే 2017-18లో 90,000 నుంచి 1.51 crores అంటే 1,51,000 కోట్లు, 90,000 నుంచి 1,51,000 కోట్లకు 21-22కి గాను పెరిగింది. మనకి 22-23లో ఎంతవరకు కలెక్షన్స్ నమోదైనాయి 1.68 అంటే ఇప్పుడు 1.5 నుంచి 1.68 వరకు మరికొంత జిఎస్టీ కలెక్షన్స్ అనేవి ఇంక్రీజ్ అయినాయి. మనకి 23-24లో 1.84, 1.68 నుంచి 1.84 మరికొంత జిఎస్టీ అనేది ఎక్కువగా నమోదైంది. మనకి ఇప్పుడు 24-25 ఆర్థిక సంవత్సరంలో దాదాపుగా 2 లక్షలకి పైగా జిఎస్టీ కలెక్షన్స్ అనేవి నమోదు కావడం జరిగింది. అంటే 2017-18లో ఇంతగా నమోదైంది. అంటే లాస్ట్ 5 years అంటే 21-22 నుంచి 25 వరకు లాస్ట్ 5 yearsలో భాగంగా అంటే ఏర్పాటు చేసినప్పటి నుంచి లాస్ట్ 5 years వరకు జిఎస్టీ కలెక్షన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ వచ్చినాయి. మనకి 24-25 ఫైనాన్షియల్ ఇయర్లో దాదాపుగా 2,37 కోట్ల వరకు జిఎస్టీ కలెక్షన్స్ అనేవి నమోదు కావడం జరిగింది. అంటే రెట్టింపు జిఎస్టీ అనేది నమోదు కావడం జరిగింది. అది జిఎస్టీ గణాంకాలు సంస్కరణలకు సంబంధించి. సో జిఎస్టీ స్టాటిస్టిక్స్ అండ్ రిఫార్మ్స్. సో in this GST, according to GST statistics and reforms, in the last 5 years, the collections of GST increases double. So GST was established in 2017 July 1st. So from the financial year of 2017 to 18, the collections of GST is 90,000 crores. Collections of GST is how much? 90,000 crores. So the GST collections in the financial year of 21-22 is 1.51 crores. So it was increases this year to this year. So and in 2022-23 financial year, the GST collections are 1.68 crores. So it was increases compared to
last year. It was increases compared to last year. In 23-24 financial year, the GST collections is 1.84. GST collections are 1.84 crores. Compared to last year, it was increases. In 24-25 financial year, the GST collections are increases up to 2.37 crores. 2.37 crores. So compared to 2017 to 18 GST collections, now 24 to 25 collections, or the GST collections are improved double, or improved to double, and this is about GST statistics and reforms. నెక్స్ట్ అంతర్జాతీయ ద్రవ్యనిధి జీడిపి అంచనా. మరి అంతర్జాతీయ జీడిపి లేదంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి మనకి జీడిపికి సంబంధించిన అంచనాలను వేయడం జరిగింది. మరి అంతర్జాతీయ ద్రవ్యనిధి జీడిపిని ఎంతగా అంచనా వేసింది అంటే దాదాపుగా 6.5%గా అంచనా వేయడం జరిగింది. ఎంతగా అంచనా వేసింది? 6.5%గా అంచనా వేసింది. మరి మనకి జీడిపి అంటే తెలిసిందే, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఒక దేశ భౌగోళిక సరిహద్దులో అంతిమ వస్తు సేవల ఉత్పత్తిని మనం దేశ ఉత్పత్తి అంటాం. ఆ దేశ ఉత్పత్తి ఏ ఆర్థిక సంవత్సరంలో అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక దేశ భౌగోళిక సరిహద్దులో అంతిమ వస్తు సేవల ఉత్పత్తిని మనం ఆ దేశ జీడిపి లేదంటే దేశ స్థూల దేశీయోత్పత్తి అని చెప్పి అంటాం. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ the final value of goods and services that are produced in the boundary of particular country in a given financial year is called gross domestic product. So in this gross domestic product, according to the estimations of International Monetary Fund, GDP estimations are up to 6.5%. ఇది అంతర్జాతీయ ద్రవ్యనిధి జీడిపికి సంబంధించి. ప్రపంచంలో తొలి మల్టీనేషనల్ యూనివర్సిటీ ఐఐటి మద్రాస్ ప్రపంచంలోనే తొలి మల్టీనేషనల్ యూనివర్సిటీగా అవతరించేందుకు ఒక ముందడుగు వేయనుంది. మరి దీనిలో భాగంగా IITM Global to position itself అనే ఒక వేదికను ప్రారంభించింది. లేదంటే ఐఐటి మద్రాస్ ఒక IITM గ్లోబల్ అనే ఒక వేదికని ప్రారంభించడం జరిగింది. మరి ఈ వేదికను ఎక్కడ ప్రారంభించారు అంటే చెన్నైలో ప్రారంభించారు. ఏ వేదికను? IITM గ్లోబల్ అనే ఒక వేదికను రీసెంట్గా IIT మద్రాస్ ప్రారంభించింది. ఎక్కడ అంటే చెన్నైలో. ఈ వేదికని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ దీన్ని ప్రారంభించాడు. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ రీసెంట్గా చెన్నైలో ఈ IITM గ్లోబల్ అనే వేదికను ప్రారంభించడం జరిగింది. మరి IIT మద్రాస్ నేషనల్ యూనివర్సిటీ లేదంటే మల్టీనేషనల్ యూనివర్సిటీని ఎందుకు ప్రారంభించారు అంటే మనకి IITMలో పరిశోధన అలాగే ఆవిష్కరణ అలాగే స్టార్టప్స్ లాంటి వాటిని స్టార్టప్స్ మరియు వేరే ఇతర వాటిని విస్తరించేందుకు పరిశోధన ఆవిష్కరణ అలాగే స్టార్టప్స్ వంటి వాటిని విస్తృతపరిచే ఉద్దేశంతో మనకి ఈ ప్రపంచంలో తొలి మల్టీనేషనల్ యూనివర్సిటీగా IIT మద్రాస్ ఆవిర్భవించనుంది. అంటే వీటిని IIT మద్రాస్లో పరిశోధన ఆవిష్కరణ స్టార్టప్ అలాగే అకాడమిక్ లాంటి వాటిని మరింత విస్తృతపరచాలి, వాటిని అభివృద్ధిపరచాలి అన్న ఉద్దేశంతో దీనిని IITM గ్లోబల్ అనే వేదికను చెన్నైలో ప్రారంభించారు. ఎందుకోసం అంటే
ఐఐటి నేషనల్ లేదంటే ఐఐటి మల్టీనేషనల్ యూనివర్సిటీగా ఐఐటిఎంని మార్చాలి అన్న ఉద్దేశంతో. సో వరల్డ్ ఫస్ట్ మల్టీనేషనల్ యూనివర్సిటీ ఐఐటి మద్రాస్. సో ఐఐటి మద్రాస్ ఈ స్టెప్ ఫార్వర్డింగ్ ఫర్ టు బికమింగ్ first multinational university. So IIT Madras launches IITM Global to position itself as world's first multinational university. So this IITM Global was introduced in Chennai by Foreign Ministry Jaishankar. So the purpose of this IITM or the purpose of IIT Madras is to develop or expand of research, innovation, startups and academy. And because of this purpose and multinational university IITM was step forwarding to become multinational university. So IITM or IIT Madras is step forwarding to become multinational university. నెక్స్ట్ రబీ పంటకి కనీస మద్దతు ధర పెంపు. మరి రబీ పంటకి కనీస మద్దతు ధర పెంపును ఎవరి ఆధ్వర్యంలో ఈ ఎంఎస్పిని పెంపు ధరకి ఆమోదించారు అంటే మనకి ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఈ ఎంఎస్పి మినిమం సపోర్టింగ్ ప్రైస్ని పెంచాలి అన్న ఉద్దేశంతో దీన్ని రబీ పంటకు కనీస మద్దతు ధర పెంపుకు ఈయన నేతృత్వంలో ఈ కనీస మద్దతు ధరను పెంచడం జరిగింది. మరి ఏ మంత్రిత్వ శాఖ వారు ఈ కనీస మద్దతు ధరను పెంచారు అంటే ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ ఈ ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కనీస మద్దతు ధర పెంపుకు ఆమోదం తెలపడం జరిగింది. ఈ కనీస మద్దతు ధరని ఎందుకు ఆమోదానికి పెంచారు లేదంటే ఈ కనీస మద్దతు ధరను ఎందుకు ఆమోదించారు అంటే రైతులకు తాము పండించిన పంటకు సరైన ధర రావాలి మరియు రైతులు ఆర్థికంగా లబ్ధి పొందాలి అన్న ఉద్దేశంతో ఈ కనీస మద్దతు ధర పెంపుకు మనకి ఆర్థిక వ్యవహారాల మరియు మంత్రివర్గ కమిటీ అనేది ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఈ కనీస మద్దతు ధర పెంపుకు ఆమోదం తెలపడం జరిగింది. సో ఇంక్రీజ్ ఇన్ ద మినిమం సపోర్ట్ ప్రైస్ ఫర్ రబీ క్రాప్స్. వై? బికాస్ సో this rabi crops or increase in the minimum support price for rabi crops shared by PM Narendra Modi. So this minimum supporting price is high or ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ Committee of Economic Affairs is given hike in minimum supporting price. So the Committee of Economic Affairs or Cabinet Committee on Economic Affairs given hike in MSP to Rabi crops. Given hike in minimum supporting price to Rabi crops. So what is the purpose for this hike in MSP to Rabi crops is to significant growth or significant profit to farmers on their productions. So what is the main purpose? To increase MSP
to increase MSP to Rabi crops is to significant profit to farmers on their production. So because of this purpose, MSP or hike in MSP to Rabi crops, hike in MSP to Rabi crops. నెక్స్ట్ భారత ఎఫ్డిఐ ప్రవాహాల్లో అమెరికా, సింగపూర్ అగ్రస్థానం. మనకి ఎఫ్డిఐ అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. మరి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్లో మనకి ఏ దేశాలు అగ్రస్థానంలో ఉన్నాయి అంటే మనకు అమెరికా మరియు సింగపూర్లు మనకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో అంటే భారత్కి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఎప్పుడైతే లెక్కిస్తామో భారత్కి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో అమెరికా మరియు సింగపూర్ వాటాలు ఎక్కువగా ఉండడంతో అమెరికా, సింగపూర్లు మనకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో మనకి మొదటి 2 స్థానాల్లో నిలవడం జరిగింది. మరి భారత్కు వచ్చిన అత్యధిక ప్రత్యక్ష పెట్టుబడులు ఏవి, లేదంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎంత అని చూసుకుంటే భారత్కి వచ్చిన మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 68,75,931 కోట్లు. 68,75,931 కోట్ల వరకు మనకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు లభించాయి. మరి 68,75,931 కోట్లలో మనకి అమెరికా 20% వాటాను కలిగి ఉంది, అలాగే సింగపూర్ 14% వాటాను కలిగి ఉంది. కాబట్టి ఈ అమెరికా మరియు సింగపూర్లు మొదటి 2 స్థానాలలో నిలవడం జరిగింది. అమెరికా మరియు సింగపూర్లు ఎన్ని స్థానాలలో నిలిచాయి? మొదటి 2 స్థానాలలో నిలవడం జరిగింది. సో India FDI flows, America and Singapore top the list. America and Singapore are the top of the list. So the Indian foreign direct investments are 68,75,931 crores. So out of these foreign direct investments in India, Singapore places top with the 20% of share in foreign direct investments, and Singapore is placed second with the percentage of 14% in foreign direct investments. So this is about foreign direct investments. నెక్స్ట్ భారత్లో తొలి స్లమ్ రహిత నగరంగా సూరత్. అంటే భారత్లో తొలి స్లమ్ రహిత నగరంగా సూరత్ నిర్మించనుంది, లేదంటే సూరత్ ఆవిష్కరించనుంది, లేదంటే ఆవిర్భవించనుంది. మరి సూరత్ అనేది ఎక్కడుంది? సూరత్ అనేది గుజరాత్లో ఉంది. మరి గుజరాత్లో ఉన్న సూరత్ మొట్టమొదటిగా భారత్లో తొలి స్లమ్ రహిత నగరంగా ప్రారంభించనుంది, లేదంటే ప్రారంభం కానుంది. మరి ఎందుకు మరి స్లమ్ రహిత నగరం అంటే ఇక్కడ ఏ ఆవిష్కరణలు చేయనున్నారు, లేదంటే ఎలాంటి కార్యకలాపాలు చేస్తున్నారు? స్లమ్ రహిత నగరంగా తీర్చిదిద్దాలి అంటే మనకి సూరత్లో కొన్ని కార్యకలాపాలు చేయాలి. మరి ఎలాంటి కార్యకలాపాలు చేస్తున్నారు అంటే సూరత్లో అందరికీ స్థిరమైన పట్టణ ప్రణాళికలు, అలాగే మన్నిక కలిగిన గృహ అమలును చేయనున్నారు. మనకి స్థిరమైన పట్టణ ప్రమాణికాలు, లేదంటే స్థిరమైన పట్టణ ప్రమాణికాలు, లేదంటే ప్రణాళికలు, స్థిరమైన పట్టణ ప్రణాళికలను రూపొందించనున్నారు. అలాగే మన్నిక కలిగిన గృహ అమలును చేయనున్నారు. అంటే వాళ్ళకి స్థిరంగా మరియు మన్నిక కలిగిన గృహాలను వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే పేదలకి ఉచితంగా మరియు
స్థిరమైన గృహాలను అందించాలి, అలాగే మన్నిక కలిగిన గృహాలను అందించాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్నారు. మరి దీని ద్వారా స్లమ్స్ అనేవి లేకుండా చేయాలి అన్ని గృహాలను ఏర్పాటు చేయడం వలన అంటే ఒక ప్రణాళికాబద్ధంగా అంటే కొంచెం ఈక్వల్గా అంటే ప్రణాళికాబద్ధంగా ఇళ్లను ఏర్పాటు చేయాలి, ప్రణాళికాబద్ధంగా ఈ విధంగా ఇళ్లను ఏర్పాటు చేయాలి. అలాగే మన్నిక కలిగిన ఇల్లులను అంటే సొంత ఇల్లులను మన్నిక కలిగిన ఇళ్లను చేయడం ద్వారా శాశ్వతంగా నివాస సదుపాయాలను కల్పించాలి, శాశ్వత నివాస సదుపాయాలను కల్పించాలి, ప్రణాళికబద్ధంగా ఇళ్లను నిర్మించాలి, అలాగే మన్నిక కలిగిన ఇళ్లను నిర్మించాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యకలాపాలు చేయనున్నారు. మరి దీన్ని ఎవరు చేస్తారు అంటే మనకి గుజరాత్లో మున్సిపాలిటీ కార్పొరేషన్లో గుజరాత్ మున్సిపాలిటీ కార్పొరేషన్లో గ్రామీణాభివృద్ధి శాఖ వారు ఈ కార్యకలాపాలను నిర్వహించనున్నారు. ఎక్కడ మనకి గుజరాత్ మున్సిపాలిటీలోని గ్రామీణాభివృద్ధి శాఖ వారు ఈ నిర్మాణాలను చేపట్టనున్నారు. సో in India the first slum free city in India is Surat. So Surat is becoming first slum free city in India. Why? Because so in Surat they are conducting programs like first one sustainable urban plannings and efficient housing implementation and sustainable urban plannings. So and what are the main purpose for the slum free city in India? So to become why? Because to conduct or to establish equality houses, so efficient houses and planning houses to the peoples or permanent houses to peoples or to provide. So the main purpose of the slum free city in India, to provide free houses and efficient houses and also permanent houses to the peoples and efficient houses to the peoples. Because of this main purpose, this main city becoming this main city or constructing programs to becoming free or slum free city in India. What is the city? Surat is becoming slum free city in India. So this program was held by Gujarat municipalities urban development ministry. So urban development ministry took the responsibilities of slum free cities and this is about the first slum free city in India. Next, భారత రిజర్వ్ బ్యాంక్ జీడిపి అంచనాలు. మరి భారత రిజర్వ్ బ్యాంక్ జీడిపి అంచనాలను ఎంతగా వేసింది అంటే 6.8%గా వేసింది. మరి జీడిపి అంటే ఏంటి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఒక దేశ భౌగోళిక సరిహద్దులో అంతిమ వస్తు సేవల ఉత్పత్తిని మనం ఏమంటాం? ఆ దేశ జీడిపిగా పేర్కొంటాం. మరి ఆ జీడిపి విలువలో భారత రిజర్వ్ బ్యాంక్ ప్రకారం భారత జీడిపి ఎంత? 6.8%. అండ్ వాట్ ఈస్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్? గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఈస్ the final value of goods and services that are produced in the boundaries of particular country in a given financial year is called gross domestic product.
product. And according to Reserve Bank, estimations of GDP, estimated GDP is 6.8%. Estimated GDP is 6.8%. మరి ఇది ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి. మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.